లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఆమె పవన్ కళ్యాణ్ అభిమానులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పదే పవన్ కళ్యాణ్ గురించి ప్రశ్నించడంతో ఫ్యాన్స్ పై ఫైర్ అయ్యారు. ఆమె తాను పవన్ భార్యను కాదని మరోసారి అభిమానులను హెచ్చరించారు. దీనిపై పూర్తి వివరాల్లోకి వెళ్తే, పవన్ కళ్యాణ్తో విడిపోయిన తర్వాత రేణు దేశాయ్ రెండో పెళ్లి చేసుకోవాలని ప్రయత్నించింది. పూనాకు చెందిన ఓ వ్యాపారవేత్తను ఆమె రెండో వివాహం చేసుకోవాలని భావించింది. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా రేణు దేశాయ్ విడుదల చేసింది. అయితే పవన్ కళ్యాణ్ అభిమానులు రేణు దేశాయ్ రెండో పెళ్లి చేసుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. అసభ్యకరమైన మెసేజ్లు సైతం పెట్టారు. దీనిపై రేణు దేశాయ్ వారికి గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. ఆమె తాజాగా మరోసారి పవన్ కళ్యాణ్ అభిమానులపై ఫైర్ అయ్యారు. గత కొద్ది రోజుల నుంచి రేణు దేశాయ్ యానిమల్స్కు, చిన్నారులకు సహాయం చేస్తుంది. ఈ క్రమంలో డబ్బులు సరిపోకపోవడంతో ఫాలోవర్స్ను అడుగుతుంది. అయితే ఎవరు హెల్ప్ చేశారని తెలుపుతూ రేణు దేశాయ్ ఓ పోస్ట్ పెట్టింది. దీంతో నెటిజన్ వాళ్ళు కూడా మా పవన్ అన్నయ్యలాగానే గొప్ప మనసు ఉన్నవారు అని నెటిజన్ కామెంట్ చేశారు. దీనిపై రేణు దేశాయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కొన్ని సంవత్సరాల నుంచి నేను స్వాతంత్రంగా జీవిస్తున్నాను. నేను పనిచేసిన దానికి వెంటనే నాకు అమౌంట్ క్రెడిట్ అవుతుంది. ఇది నా ఇన్స్టాగ్రామ్ అని అందరూ గుర్తించుకోవాలని ఆమె అభ్యర్థించింది. మీలో కొంతమంది నేను చేసే ప్రతి పోస్ట్ను వందల కొద్దీ నా మాజీ భర్తతో ఎందుకు పోల్చాలి? నేను ఇప్పటికి వందల కొద్దీ అకౌంట్స్ను డిలీట్ చేసి బ్లాక్ చేసి ఉంటానని రేణు దేశాయ్ చెప్పుకొచ్చారు. అయితే రేణు దేశాయ్పై పవన్ అభిమానులు అసహనం వ్యక్తం చేస్తూ పోస్టులు పెడుతున్నారు. పవన్ కళ్యాణ్ గురించి మీరు అలా మాట్లాడడం తప్పు. ఎంతైనా ఆయన మీ పిల్లలకు తండ్రి. మీ మీద ఆయనకు బాధ్యత ఉంటుందంటూ కామెంట్లు చేయడంతో రేణు దేశాయ్ పవన్ అభిమానులపై రెచ్చిపోయారు. ఫస్ట్ నేను ఇప్పుడు ఆయన భార్యను కాదంటూ అభిమానులపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్నాళ్ళు నన్ను తిట్టడం చాలు, నాకు లెక్చరర్స్ ఇవ్వడం కూడా ఇకపై ఆపండి అంటూ ఈ సందర్భంగా రేణు దేశాయ్ మండిపడ్డారు.